ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ప్రజలు ఎన్నుకునేది నాయకులని తమ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, తమ కష్టాలు తీరుస్తారని. ఎందుకంటే వైనాట్ 175 అని చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి అసెంబ్లీకి రాని పరిస్థితి. ఎందుకంటే ఎన్ని రోజులుగా కూడా అసెంబ్లీకి రాను నేను అని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారన్న పరిస్థితి. ఎందుకు సార్? ఎందుకంటే 11 నియోజకవర్గాల్లో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఘోష ఏదైతే ఉందో బయట అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితి. ఆయన రాకపోగా మిగతా వాళ్ళని కూడా లేని పరిస్థితి. ఇంకా ఎందుకంటే మిగతా 4 సంవత్సరాలు ఉన్నా కానీ వీటిలో కూడా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎలా చూస్తారు సార్? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, గవర్నమెంట్లు ఇచ్చేది ఏముందండి, ప్రజలు ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్ లాగా ఎక్కడో బెంగళూరులో ఉంటూ ఇక్కడ రాలేకపోవటం. ఎందుకంటే పదవి ఉంటే మాత్రమే ప్రజలకి పనిచేస్తారా? వాళ్ళకి ఏదైనా చేస్తారా? పదవి లేకపోతే మీకు సంబంధం లేదా? ప్రజల్ని వదిలేస్తారా? అంటే ఏం చెప్తారు సార్? ఆయన పదవి ఉంది, ఎమ్మెల్యే పదవి ఉందిగా. ప్లస్ ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు ఇందాక నేను ఎలక్ట్రిసిటీ స్కామ్ గురించి చెప్పాను. సరే, వాళ్ళిద్దరు కుమ్మక్కారు అనుకోండి. మీరు మనం బయట నుంచి మాట్లాడేమనండి, ఆయన అసెంబ్లీలో అదే అంటున్నా. సో మీరు పాలక పక్షంలో లేకపోయినప్పటికీ మీది చాలా ముఖ్యమైన పాత్ర, ప్రతిపక్ష పాత్ర. ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు అసెంబ్లీలో, ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలి, ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రజలకు తెలియజేయచ్చు అసెంబ్లీ ద్వారా. సో చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు వాళ్ళ పాత్ర పోషించట్లేరు కాబట్టి పౌర సమాజం, పౌర సంఘాలు, సామాన్యులు నేతలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అదొకటి. రెండవది, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేరు. హీ నీడ్స్ టు గ్యావ్ 10% ఆఫ్ ద సీట్స్. ఓకే, అది చట్టం కాదు కానీ సాంప్రదాయం, దేశం అంతా అదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పటిది కాదు, చాలా కాలంగా. దాన్ని ఆయన కొరకు ఎందుకు మారుస్తాం? ఇప్పుడు వాళ్ళే చాలాసార్లు అన్నారు, టీడీపీకి 23 ఉన్నాయి, 10 మంది లాగేస్తే నీకు అన్నాడు కదా అన్నోళ్ళు. నాకు అదే అర్థం, చాలా వింతగా ప్రవర్తిస్తారు వీళ్ళు. ఆ మాట అన్న నువ్వే ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే నేను వస్తాను లేకపోతే అనేది అసలు హాస్యాస్పదం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఐ థింక్ వీళ్ళది మైండ్ సెట్ ఈజ్ అబౌట్ ఇట్స్ లైక్ ఏ ఫ్యూడల్ మైండ్ సెట్. అధికారం ఉండాలి, ఆ దర్పం ఉండాలి, లేకపోతే అసలు వాళ్ళు బతకలేరు అనుకుంటా. ఇదేదో ప్రజాసేవ కొరకు కాదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ దేర్ పవర్. ఐ థింక్ దే ఎంజాయ్ దట్ మోర్. అది పోగానే వాళ్ళకి అది తట్టుకోలేరేమో అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ సాడ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. యాక్చువల్లీ ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు. కానీ ఆయన 60 రోజుల్లో 90 రోజుల్లో ఇఫ్ డజంట్ అటెండ్ అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. నాకు కరెక్ట్గా గుర్తులేదు నెంబర్, మొన్నే చూసాను, పోస్టెడ్ ఆన్ మై ట్విట్టర్ ఆల్సో. కాన్సిక్యూటివ్గా అసెంబ్లీ సెషన్ రాకపోతే 60 రోజులు అనుకుంటా అటెండ్ కాకపోతే స్పీకర్ అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. దెన్ ఎన్నికలకు వెళ్తారు అప్పుడు. సార్, బట్ దే షుడ్ డూ ఇట్. అదే వీళ్ళు భయపడతారు. ఎందుకు చెప్పనా? సింపతి వస్తుంది. ఇప్పుడు అదే సింపతి కూడా సార్, ఇప్పుడు కూడా అదే సార్, సింపతి గురించే. ఎందుకంటే లిక్కర్కి సంబంధించిన కేసులో పోయినసారి డిజిటల్ పేర్లు లేవు, 100 కోట్ల రూపాయలు, 3000 కోట్లు అంటున్నారు. నాకు తెలిసి కొంతమంది వేరేది అని చెప్తారు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన పరిస్థితి, బయటకు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తే, మళ్ళీ మొన్న రోజు చెప్తున్నారు ఒక ఆయన, సింపతి వస్తే మాత్రం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి సార్ అంటే. అసలు ఇది ఎక్కడికో అలా. ఇప్పుడు తప్పు చేసి అరెస్ట్ అయ్యి చేస్తే ముఖ్యమంత్రి ఎలా అవుతాడు నాకు అర్థం కాదు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక చట్టం అనేది అక్కడ లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతూ, నేను కక్ష సాధింపు చేసే మనిషిని అయితే ఉంటారా, లోపలికి వెళ్ళిపోతారు అని. అట్ట పోరట్లా. మీకు కక్ష ఉన్నా పోరు, కక్ష లేకపోయినా పోరు, నేరం చేస్తే పోతారు. అసలు ఇదే ఈ భాష ఏంటి నాకు అసలు అర్థమే కాదు. ఆయన చాలా గొప్పగా చెప్పేదంటే, నా వ్యక్తిత్వం అట్లాంటిది కాదు, నేను కక్ష సాధించే వాడిని కాదు, అట్లాంటి అయితే వీళ్ళందరూ ఎప్పుడో లోపల పోయేవాళ్ళని. పోరట్లా. దట్ ఈస్ నాట్, దట్స్ అన్ఫార్చునేట్. మనం ప్రజలు కూడా గుర్తించకపోవడం దురదృష్టం. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇట్ ఈస్ అగైన్ ఏ సిమ్టమ్ ఒక ఆఫ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద మన వ్యవస్థలో ఉన్న లోపం ఏంటి అనేది అక్కడే మనకు తెలుస్తుంది. వేర్ దే థింక్ దట్ వాళ్ళ వ్యక్తిగత
అభిప్రాయాలు కానీ వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలుగా పరంగా మొత్తం వ్యవస్థ నడుస్తుందని వాళ్ళు అనుకోవటం.